హాయ్ వెల్కమ్ టు ఆర్జే ఇంగ్లీష్ క్లాసెస్. ఈ వీడియోలో మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వర్సెస్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ టెన్సెస్ విషయంలో మనకున్న మొత్తం 12 టెన్స్లలో ఎక్కువగా ఇబ్బంది పెట్టే ఏంటంటే టెన్సెస్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రతిసారి చదువుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. రైట్, ఈ వీడియోలో మనము ఈ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ను డయాగ్రామ్స్ రూపంలో ఈజీగా గుర్తుపెట్టుకునేలాగా చూద్దాం. రైట్, మొదటగా మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను చూద్దాం. దీని యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్టు ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V4 ఆర్ V1 ప్లస్ ఐఎన్జి అంటాం, ప్లస్ ఆబ్జెక్ట్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. మొదటగా మీరు ఏ టెన్స్ను చదివినా సరే 3 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి. మొదటగా ఏం చూడాలి? స్ట్రక్చర్స్ చూడాలి. తర్వాత ఏం చేయాలి? యూసేజ్ చదవాలి, యూసేజెస్. తర్వాత ఏం చదవాలి? కీవర్డ్స్ను గుర్తుపెట్టుకోవాలి. ఇట్లా ఏ టెన్స్నైనా సరే ఇట్లా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మీరు చదువుకుంటా పోతే మీకు ఈజీ అవుతుంది. ఇది పాజిటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ లేదా అఫర్మేటివ్ సెంటెన్స్ స్ట్రక్చర్ అంటాం. నెగిటివ్ అంటే వాజ్ ఆర్ వరకు నాట్ యాడ్ చేయాలి. ఇంటరాగేటివ్ అంటే వాజ్ ఆర్ వరకు సబ్జెక్ట్ కంటే ముందుకు పడేయాలి. అదే నెగిటివ్ ఇంటరాగేటివ్ అంటే అదే వాజ్ ఆర్ వరకు నాట్ యాడ్ చేసి చివరిలో క్వశ్చన్ మార్క్ వేయాలి. రైట్, మనము ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ కూడా ఇక్కడే నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఏంటి సార్ అని అంటే ఆబ్జెక్ట్ ప్లస్ వాజ్ ఆర్ వర్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్. ఇది ప్యాసివ్ వాయిస్ సెంటెన్స్ స్ట్రక్చర్. మీకు ఈ స్ట్రక్చర్ రూపంలో ఇచ్చిన సెంటెన్సు పాస్ట్ కంటిన్యూయసే, ఈ స్ట్రక్చర్ రూపంలో ఇచ్చిన సెంటెన్సు పాస్ట్ కంటిన్యూయసే. రెండు కూడా పాస్ట్ కంటిన్యూస్ టెన్స్నే తెలుపుతాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇప్పుడు చూద్దాం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజ్. మొదటి యూసేజ్, మొత్తం 2 యూసేజెస్ ఉన్నాయి. మొదటి యూసేజ్ చూద్దాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ when an action was going on at a particular point of time in past. అర్థం కావట్లేదు కదా? ఇప్పుడు చూడండి, నేను డయాగ్రామ్ వేస్తాను, మీరు ఈ డయాగ్రామ్ బాగా గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇదేమో ప్రజెంట్, ఇదేమో ఫ్యూచరు, ఇదేమో పాస్ట్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈ ప్రజెంట్ నుంచి ఇటు పక్కకు వస్తే పాస్ట్, ఇటు పక్క ముందుకు వెళ్తే ఫ్యూచర్. రైట్, నేనేమంటున్నా, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ when an action was going on at particular point of time in past. అంటే తెలుగులో ఒకసారి చెప్తా చూడండి. గతంలో ఒక నిర్దిష్ట సమయం వద్ద జరుగుతూ ఉన్న పనిని తెలుపుటకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడతాం. ఓకేనా? ఇప్పుడు ఓకేనా? పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ when an action was going on at particular point of time in past. గతంలో ఒక నిర్దిష్ట సమయం వద్ద జరుగుతూ ఉన్న పనిని తెలుపుటకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడతారు. అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే ఇంకా క్లారిటీగా వస్తుంది. at 6 o'clock yesterday I was teaching English. At 6 o'clock yesterday అంటే నిన్న ఎగ్జాక్ట్గా 6 గంటల సమయంలో నేనేం చేస్తున్నాను? I was teaching English. వాజ్ ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్. సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. We were watching a movie at this time yesterday.
వి వర్ వాచింగ్ ఏ మూవీ అట్ దిస్ టైమ్ ఎస్టర్డే. నిన్న ఈ సమయానికి ఏం చేస్తూ ఉన్నాము? సినిమా చూస్తూ ఉన్నాము. వర్ వాచింగ్ వాజ్ ఆర్ వర్ ప్లస్ V1 ప్లస్ ING వస్తే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. మీరు ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలి? అట్ 6 o'clock ఎస్టర్డే అన్నా, అట్ దిస్ టైమ్ ఎస్టర్డే అన్న పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క కీవర్డ్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కీవర్డ్స్ ఏవైతే చెప్పండి? కీవర్డ్స్ వీటినే మనము టైమ్ అడ్వర్బ్స్ అని కూడా అంటూ ఉంటాం. ఏముంటాయి? అట్ 6 o'clock, at 6 o'clock yesterday. Next, at this time plus past time. ఎందుకు సార్ పాస్ట్ టైం అని రాసినామనంటే అట్ దిస్ టైం ఉండి ఎస్టర్డే ఉండొచ్చు, అట్ దిస్ టైం ఉండి ఎస్టర్డే ఉండొచ్చు, అట్ దిస్ టైం ఉండి లాస్ట్ మంత్ అయినా ఉండొచ్చు, అట్ దిస్ టైం ఉండి లాస్ట్ ఇయర్ అయినా ఉండొచ్చు. రైట్, ఇందుకోసం మనం అట్ దిస్ టైం ప్లస్ పాస్ట్ టైం అని రాస్తాం. ఒకసారి చూసే మళ్ళీ చూడండి. ఒకసారి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ వెన్ అన్ యాక్షన్ వాజ్ గోయింగ్ ఆన్ at particular point of time in past. గతంలో ఒక నిర్దిష్ట సమయం వద్ద జరుగుతూ ఉన్న పనిని తెలుపుటకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడతాం. రైట్, ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క మొదటి యూసేజ్. నెక్స్ట్ మనం పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెకండ్ యూసేజ్ చూద్దాం. ఒకసారి బాగా చూడండి, ఒక డయాగ్రామ్ వేస్తారు, మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇదేమో పాస్ట్, ఇదేమో ప్రజెంట్, ఇదేమో ఫ్యూచర్. రైట్, చూడండి ఒకసారి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ past continuous tense is used to denote when two actions take place at the same time. The longer action must be denoted by past continuous and the shorter action must be denoted by simple past tense. ఇది past continuous tense యొక్క యూసేజ్. ఇలా కాకుండా ఇలా గుర్తుపెట్టుకోండి ఒకసారి. when two actions takes place at the same time, రెండు పనులు ఒకే సమయంలో జరిగి ఉండాలి. ఎక్కువ కాలం పాటు సాగిన పనినేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. తక్కువ కాలం పాటు సాగిన పనినేమో సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఎక్కువ కాలం పాటు సాగిన పనినేమో పాస్ట్ కంటిన్యూస్, తక్కువ కాలం పాటు సాగిన పనినేమో సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెకండ్ యూసేజ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక పని వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేస్తే ఆ జరుగుతూ ఉన్న పనినేమో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి, మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసిన పనినేమో సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఇది మనం ఈజీగా గుర్తుపెట్టుకునేది. లాంగర్ యాక్షన్ను దేంట్లో చెప్పాలి చెప్పండి? రైట్, పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి. అదే షార్టర్ యాక్షన్ను దేంట్లో చెప్పాలి అని అంటే సింపుల్ పాస్ట్లో చెప్పాలి. సింపుల్ పాస్ట్ యొక్క స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V2, మనకు తెలిసిందే. సబ్జెక్ట్ ప్లస్ V2. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఈజీ ఎగ్జాంపుల్, మీరే బాగా గుర్తుంటుంది, బాగా ఈజీగా గుర్తుంటుంది మీకు. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఓకేనా? వైల్ టిల్లు వాజ్ ప్రిపేరింగ్ ఫర్ DSC exam, Radhika called him. While Tillu was preparing for DSC exam, Radhika called him. ఇక్కడ చూడండి, రెండు యాక్షన్స్ ఒకే సమయంలో జరిగినాయి. టిల్లు గాడు ప్రిపేర్ కావడము, రాధిక పిలవడము.
ఎక్కువ కాలం పాటు సాగిన పని ఏంటి, తక్కువ కాలం పాటు సాగిన పని ఏంటి? టిల్లుగాడు ప్రిపేర్ కావడము ఎక్కువ కాలం పాటు సాగిన పని. రాధిక అతన్ని పిలిచడము తక్కువ కాలం పాటు సాగిన పని. అలా కాకుండా మీకు ఇంకొక విధం చెప్పిన, ఒక పని జరుగుతూ ఉంటే మధ్యలో ఇంకొక పని వచ్చి డిస్టర్బ్ చేయడము అని. ఇప్పుడు చూడండి, టిల్లుగాడు ప్రిపేర్ అవుతా ఉన్నాడు, రాధిక పిలిచింది. ఇక్కడ ఎక్కువ కాలం ఒక పని జరుగుతూ ఉంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసిన పని ఏంటి? రైట్. టిల్లుగాడు ప్రిపేర్ అవుతా ఉంటే రాధిక వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేసింది. అంటే టిల్లుగాడు ప్రిపేర్ కావడము అనేది లాంగర్ యాక్షను, రాధిక వచ్చి మధ్యలో డిస్టర్బ్ చేయడము అనేది షార్టర్ యాక్షన్. ఇప్పుడు చెప్పండి, మనం ఎలా చెప్తాము? రెండు యాక్షన్స్ ఒకే సమయంలో జరిగినప్పుడు ఎక్కువ కాలం పాటు సాగిన పనినేమో పాస్ట్ కంటిన్యూస్లో చెప్పాలి, తక్కువ కాలం పాటు సాగిన పనినేమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి. దీన్ని ఈ విధంగా కూడా చెప్పచ్చు. ఎలా అంటే చూడండి, టిల్లు వాజ్ ప్రిపేరింగ్ ఫర్ డిఎస్సి ఎగ్జామ్ when రాధిక called him. ఇలా అయినా చెప్పచ్చు. రాధికమ్మ పిలిచేసరికి టిల్లు ఏం చేస్తున్నా, డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతా ఉన్నాడు. ఓకేనా? మీరు ఈ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఈ ఎగ్జాంపుల్. ఈ డయాగ్రామ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. whenever two actions takes place at the same time, ఒకే సమయంలో రెండు యాక్షన్లు జరిగి ఉండాలి. ఎక్కువ కాలం పాటు సాగిన పనినేమో పాస్ట్ కంటిన్యూస్లో, తక్కువ కాలం పాటు సాగిన పనినేమో సింపుల్ పాస్ట్. అంతే, వెరీ ఈజీ. ఇంకా బాగా గుర్తుపెట్టుకోవాలంటే ఒక యాక్షన్ జరుగుతూ ఉంటే మధ్యలో ఇంకొక యాక్షన్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. అది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క సెకండ్ యూసేజ్. రైట్. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మనం ఎక్కువగా యూజ్ చేసే కీవర్డ్స్, ఇక్కడ వాడే కీవర్డ్స్ ఏంటి అని అంటే వెన్, వైల్. ఈ రెండింటిని మనము ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి కీవర్డ్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. మేజర్గా వెన్ను, వైల్ను యూజ్ చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు చెప్తూ ఉంటాం ఎక్కువసార్లు, వైల్ వస్తే ఖచ్చితంగా పాస్ట్ కంటిన్యూస్ రావాలి, వెన్ వచ్చే ఖచ్చితంగా సింపుల్ పాస్ట్ రావాలి అనే రూల్ ఏం లేదు. అటు ఇటు అయినా కావచ్చు, ఏం సమస్య రాదు. రైట్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను ఈజీగా గుర్తుపెట్టుకునే విధానం. మీకు ఇప్పుడు ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది. ఇవి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క యూసేజెస్. రెండు యూసేజెస్. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ చెప్పండి ఒకసారి. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇది యాక్టివ్ వాయిస్ యొక్క సెంటెన్స్ స్ట్రక్చర్. ప్యాసివ్ వాయిస్ చెప్పండి ఒకసారి. ఆబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ బీన్ ప్లస్ V3 ప్లస్ సబ్జెక్ట్. V3 ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉంటే హ్యాడ్ బీన్ ప్లస్ V3 వస్తుంది ప్యాసివ్ వాయిస్లో. ఇదేమో యాక్టివ్ వాయిస్, ఇదేమో ప్యాసివ్ వాయిస్. ఒక సెంటెన్స్ ఈ స్ట్రక్చర్లో ఉన్న పాస్ట్ పర్ఫెక్టే, ఈ స్ట్రక్చర్లో ఉన్న పాస్ట్ పర్ఫెక్టే. మీరు ఆ విషయం గ్రహించాలి. రైట్. ముందుగా మనము యూసేజ్ చూద్దాం. మొదటి యూసేజ్ చూద్దాం. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ వెన్ అన్ యాక్షన్ హ్యాడ్ కంప్లీటెడ్ బిఫోర్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ పాస్ట్. గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని పూర్తయితే ఆ పనిని మనం దేంట్లో చెప్పాలంటే పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పాలి. చెప్తుంటే అర్థం కావట్లేదు కదా మనకు, డయాగ్రామ్ ద్వారా ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇదేమో ప్రజెంట్, ఇదేమో పాస్ట్, ఇదేమో ఫ్యూచర్. ఒకసారి చూడండి. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ వెన్ అన్ యాక్షన్ హ్యాడ్ కంప్లీటెడ్ బిఫోర్ ఏ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ పాస్ట్. గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని పూర్తయితే ఆ పనిని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. అప్పుడు మనం ఎట్లా చెప్తామంటే, ఒక ఎగ్జాంపుల్ చూడండి. యు హ్యాడ్ completed your coaching by this time last month. You had completed your coaching
బై దిస్ టైం లాస్ట్ మంత్ ఈ సమయానికంటే ముందే మీరు మీ కోచింగ్ను పూర్తి చేసుకున్నారు. మీరు బాగా గమనిస్తే పాస్ట్ కంటిన్యూస్లో ఏమో అట్ దిస్ టైం అని చెప్తాం, ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్లో. అదే పాస్ట్ పర్ఫెక్ట్లో అయితే బై దిస్ టైం అని చెప్తాం. బై దిస్ టైం ప్లస్ పాస్ట్ టైం, అట్ దిస్ టైం ప్లస్ పాస్ట్ టైం. బై దిస్ టైం ప్లస్ పాస్ట్ టైం, అట్ దిస్ టైం ప్లస్ పాస్ట్ టైం. పాస్ట్ కంటిన్యూస్లో ఏమో అట్ దిస్ టైం ప్లస్ పాస్ట్ టైం, పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమో బై దిస్ టైం ప్లస్ పాస్ట్. ఏంటి తేడా సార్ ఇదంటే, అట్ దిస్ టైం అంటే ఎగ్జాక్ట్గా ఈ సమయానికి, ఇప్పుడు 6 PM అయింది అనుకోండి, అంటే నిన్న కూడా కరెక్ట్ 6 గంటలకే అని. అదే బై దిస్ టైం అన్నారనుకోండి 6 గంటల కంటే ముందే, కొందరు ఇట్లా అంటారు, కొందరు ఇట్లా చూడండి, 6 గంటల కంటే ముందే ఎప్పుడైనా అయిండొచ్చు. ఓకేనా? అట్ దిస్ టైం అంటే ఎగ్జాక్ట్ 6 o'clock అని అర్థం. ఓకేనా? బై దిస్ టైం అంటే బిఫోర్ 6 o'clock అని అర్థం. రైట్? ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి తేడా మీరు జాగ్రత్తగా గమనించాలి. రైట్? ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది అట్ దిస్ టైంకు మీకు, బై దిస్ టైంకు. ఇప్పుడు చూడండి ఒకసారి, గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని పూర్తయితే పాస్ట్ పర్ఫెక్ట్. గతంలో ఒక నిర్దిష్ట సమయం వద్ద జరుగుతూ ఉన్న పనిని తెలుపుటకు ఏమర్థం? పాస్ట్ కంటిన్యూస్. అయిపోయా. అక్కడ కూడా యూసేజ్ 1 డయాగ్రామ్, ఇక్కడ యూసేజ్ 1 డయాగ్రామ్. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. డయాగ్రామ్స్ ద్వారా వెళ్తే మీకు ఈజీ అవుతుంది, లేకపోతే కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. రైట్? నెక్స్ట్ చూడండి, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. I had completed my house by this time last year. I had completed my house by this time last year అంటే లాస్ట్ ఇయర్ ఈ సమయానికంటే ముందే నా ఇల్లు కట్టుకోవడం పూర్తి చేశాను అని అర్థం. రైట్? హ్యాడ్ కంప్లీటెడ్ పాస్ట్ పర్ఫెక్ట్ చెప్పాలి. గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని పూర్తయితే పాస్ట్ పర్ఫెక్ట్. గతంలో ఒక నిర్దిష్ట సమయం వద్ద పని జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్కు పాస్ట్ కంటిన్యూస్ యూసేజ్ 1లో ఉన్నటువంటి తేడా, దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. రైట్? ఇప్పుడు మనం పాస్ట్ పర్ఫెక్ట్కు ఇంకొక యూసేజ్ ఉంది, దాన్ని కూడా చూద్దాం. సెకండ్ యూసేజ్ చూడండి ఒకసారి. సెకండ్ యూసేజ్ ఏంటంటే, టైం లైన్ వేసి క్లారిటీగా చెప్తాను. ఇది తెలుసు కదా మనకు. టైం లైన్లో చెప్పండి, ఇదేమో ప్రజెంట్, ఇదేమో పాస్ట్, ఇదేమో ఫ్యూచర్. రైట్? ఇప్పుడు చూడండి ఒకసారి. when two actions had done in the past, ఇదేమో ఫస్ట్ యాక్షన్, ఇదేమో సెకండ్ యాక్షన్. గతంలో 2 పనులు జరిగి ఉండాలి. when two actions had completed in the past, గతంలో 2 పనులు జరిగి ఉండాలి. with little difference of time, గతంలో 2 పనులు కొంత కాల వ్యవధిలో జరిగి ఉండాలి అనాలి.
గతంలో 2 పనులు కొంతకాల వ్యవధిలో జరిగి ఉండాలి. ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తా చూడండి. When 2 actions had completed in the past with little difference of time. With little difference of time. The earlier action అంటే ముందుగా జరిగిన యాక్షన్. The earlier action is denoted by past perfect. And the latter action అంటే తర్వాత జరిగిన పని దేంట్లో చెప్పాలి అని అంటే సింపుల్ పాస్ట్లో చెప్పాలి. దేంట్లో చెప్పాలి? సింపుల్ పాస్ట్లో చెప్పాలి. గతంలో కొంతకాల వ్యవధిలో 2 పనులు జరిగి ఉండాలి. మొదటగా జరిగిన పనినేమో పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తరువాత జరిగిన పనినేమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క సెకండ్ యూసేజ్, ఇంపార్టెంట్ యూసేజ్. ఓకేనా? ఒక్కసారి ఎగ్జాంపుల్ రాస్తా చూడండి. Patient had died before the doctor came. Patient had died before the doctor came. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 పనులు జరిగి ఉండాలి. ఇక్కడ చూడండి, పేషెంట్ హ్యాడ్ డైడ్, డాక్టర్ కేమ్. పేషెంట్ చనిపోవడము జరిగింది, డాక్టరు రావడము జరిగింది. 2 పనులు జరిగినాయి. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంది? మొదటగా జరిగిన పనినేమో పాస్ట్ పర్ఫెక్ట్లో, తరువాత జరిగిన పనినేమో సింపుల్ పాస్ట్లో ఉండాలి. అది ఇక్కడ ఉందా లేదా చూద్దాం. ఇప్పుడు చూడండి, పేషెంట్ చనిపోవడం ముందు జరిగి ఉంటుందా, డాక్టర్ రావడం ముందు జరిగి ఉంటుందా? చెప్పండి ఒకసారి. పేషెంట్ చనిపోవడం అనేది ముందు జరిగి ఉంటుంది, తర్వాతే డాక్టర్ వచ్చింది. డాక్టర్ వస్తే పేషెంట్ చనిపోతాడు, అవునా? కాబట్టి పేషెంట్ చనిపోవడం అనేది ముందు జరిగింది. చూడండి, పేషెంట్ హ్యాడ్ డైడ్, ఇది ఎట్లా ఉంది? హ్యాడ్ ప్లస్ V3, ఇది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంది. రైట్. నెక్స్ట్ చూడండి, బిఫోర్ ద డాక్టర్ కేమ్. డాక్టర్ రావడం ఎప్పుడు జరిగింది? పేషెంట్ చనిపోయినాక జరిగింది. కాబట్టి దీనిలో ఏం చెప్పాలి? యాక్షన్ని సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఏముంది? డాక్టర్ అనే సబ్జెక్టు, కేమ్ అనేది V2, సబ్జెక్టు ప్లస్ V2, ఇది సింపుల్ పాస్ట్లో ఉంది. ఈ 2 ఎగ్జాంపుల్స్ పాస్ట్ కంటిన్యూస్ది, పాస్ట్ పర్ఫెక్ట్ది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది చాలా ఈజీ ఎగ్జాంపుల్, మీకు బాగా గుర్తున్నది. రైట్. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఎగ్జాంపుల్. మనం అదే టిల్లు కానీ చూసుకుందాం అనుకోండి. టిల్లు కానీ ఎగ్జాంపుల్ చూస్తారా ఒకసారి? ఒక్కసారి ఇక్కడ చూడండి, టిల్లు కానీ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ కింద చెప్తాం. టిల్లు హ్యాడ్ completed his preparation before Radhika called him. చూడండి, టిల్లు హ్యాడ్ కంప్లీటెడ్ హిస్ ప్రిపరేషన్ బిఫోర్ రాధికా కాల్డ్ హిమ్. టిల్లుగాడు టిల్లుగాని యొక్క ప్రిపరేషన్ కంప్లీట్ కావడం అనే యాక్షన్ జరిగింది, రాధిక పిలవడము అనే యాక్షన్ జరిగింది. 2 కూడా జరిగిపోయినవి. కానీ ముందుగా జరిగింది ఏంది? టిల్లుగాడు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవడము. తర్వాత జరిగింది ఏంటి? రాధిక పిలవడము. అంటే ముందుగా జరిగిన పనిని ఎర్లియర్ యాక్షన్ ఏమో పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి, తర్వాత జరిగిన పనినేమో సింపుల్ పాస్ట్లో చెప్పాలి. ఇది పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్. రైట్. ఇది ఈ విధంగా మీరు డయాగ్రామ్స్ ద్వారా నేర్చుకుంటే పాస్ట్ కంటిన్యూస్ను, పాస్ట్ పర్ఫెక్ట్ను అస్సలు మర్చిపోయే ప్రసక్తే ఉండదు. ఇక్కడ మనము ఎక్కువగా యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటి అని అంటే బిఫోర్, ఆఫ్టర్, వెన్ వాడతాం. అలానే యాజ్ సూన్ యాజ్ వాడతాం. ఈ బిఫోరు, ఆఫ్టరు, వెన్ను, యాజ్ సూన్ యాజ్ అనేది మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలానే మనం నో సూనర్ దాన్ వాడతాం. అలానే ఇంకా మనం ఏం వాడతాం? నో సూనర్ దాన్ వాడతాం. ఇక్కడ రాస్తుందండి, నో సూనర్ దాన్ వాడతాం.
దానికి ఈక్వల్గా ఉండేవి హార్డ్లీ వెన్, స్కార్స్లీ వెన్, ఇవి కూడా వాడతాం. ఇవి అన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ యొక్క కీవర్డ్స్. ఓకేనా? దీన్ని మనము ఆఫ్టర్ ఉపయోగించి కూడా చెప్పచ్చు. ఆఫ్టర్ పేషెంట్ హ్యాడ్ డైడ్ ద డాక్టర్ కేమ్. పేషెంట్ చనిపోయిన తర్వాత డాక్టర్ సార్ వచ్చిండు అని. రైట్? ఇట్లా ఏ విధంగా మనం రాసుకోవచ్చు. కీవర్డ్స్ బాగా గుర్తుపెట్టుకోండి. బిఫోరు, ఆఫ్టరు, వెన్ను, యాజ్ సూన్ యాజ్, ఇవన్నీ కూడా పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క కీవర్డ్స్. ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ మరియు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. ఒకసారి రెండింటిని ఒకసారి పోల్చి చూద్దాం. ఇప్పుడు చూడండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రెండింటిని పక్క పక్కన పెట్టి చూద్దాం. ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ when an action was going on at particular point of time in past. చూడండి, డయాగ్రామ్ చూడండి ఒకసారి. గతంలో ఒక నిర్దిష్ట సమయం వద్ద జరుగుతూ ఉన్న పనిని తెలుపుటకు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ను వాడతాం. అది ఫస్ట్ యూసేజ్. కీవర్డ్ ఏం చెప్పుకున్నాం? అట్ దిస్ టైం ప్లస్ పాస్ట్ టైం. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. నెక్స్ట్ చూడండి, యూసేజ్ చూడండి. when two actions take place at the same time, the longer action must be denoted by past continuous tense and the shorter action must be denoted by simple past tense. ఇది యూసేజ్ 2. డయాగ్రామ్ చూడండి ఒకసారి. ఒక పని జరుగుతూ ఉంటే మధ్యలో ఇంకొక పని డిస్టర్బ్ చేయడం, అది ఎక్కువ కాలం పాటు సాగిన పని అయితే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. అప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసిన పని అయితే సింపుల్ పాస్ట్ టెన్స్. లాంగర్ యాక్షన్ ఏమో పాస్ట్ కంటిన్యూస్, షార్టర్ యాక్షన్ ఏమో సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. సెంటెన్స్ చూస్తేనే మనకు ఈజీగా అర్థమైపోతుంది, టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కీవర్డ్స్ ఏం చెప్పాం? వెన్, వైల్ అని చెప్పాం. నెక్స్ట్ చూడండి, ఇది పాస్ట్ కంటిన్యూస్ సంబంధించింది. పాస్ట్ పర్ఫెక్ట్ చూద్దాం. యూసేజ్ 1. పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ వెన్ an action had completed in the past before a particular point of time in the past. యాక్షన్ కంప్లీటెడ్ చాలు అంటే గతంలో ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే ఒక పని పూర్తయింది అనుకోండి, ఆ పని దేనిలో చెప్పాలి? పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఒక నిర్దిష్ట సమయంలో జరుగుతూ ఉన్న పనిని చెప్పాలి అని అంటే పాస్ట్ కంటిన్యూస్. ఒక నిర్దిష్ట సమయానికంటే ముందే పూర్తయితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. నెక్స్ట్ చూడండి, వెన్ ఎవర్ టూ యాక్షన్స్ హ్యాడ్ డన్ ఇన్ ద పాస్ట్, సెకండ్ యూసేజ్, with a little difference of time, the earlier action is denoted by past perfect tense and the later action is denoted by simple past tense. అది ఆల్రెడీ చెప్పాం. గతంలో 2 పనులు పూర్తయి ఉండాలి. కొంతకాల వ్యవధిలో ఒక పని జరిగిన తర్వాత ఇంకొక పని జరిగి ఉండాలి. మొదటగా జరిగిన పనిని ఎర్లియర్ యాక్షన్ ఏమో మనము పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. తర్వాత జరిగిన పనినేమో మనం దేంట్లో చెప్పాలి? సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. ఇది ఈ రెండింటి యొక్క తేడా మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ విషయం. రైట్? చాలా చాలా ఇంపార్టెంట్. మీరు కొంచెం జాగ్రత్తగా టెస్ట్ టెన్స్, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ రెండింటి యొక్క డయాగ్రామ్స్ ఒకే దగ్గర చూసాం. ఈ విధంగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. రైట్? ఇంకా ఎవరైనా మన గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు ఉంటే జాయిన్ కండి. మన ఛానల్ని మొదటగా చూసేవారు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. రైట్? థ్యాంక్ యూ సో మచ్.